రాజ్యాంగం అందరికీ సమానమే కాబట్టి, చట్టాలు అందరికీ సమానమే కాబట్టి వాడు కాకపోతే ఇంకొకటి కాకపోతే ఇంకొకటి కోర్టులో కేసులు వేస్తారు, లేకపోతే అడ్డుకుంటారు అనే విషయం మనకు తెలిసిన విషయమే. అంటే రాజ్యాంగానికి విరుద్ధంగా పొమ్మనో చట్టాలకు విరుద్ధంగా పొమ్మనో ఎవరు భావించడానికి లేదు. వాడెవడో కేసు వేసింది, కోర్టులు దాన్ని అడ్డుకున్న విషయం మనకు అర్థమైంది. కోర్టులు అడ్డుకుంటున్నప్పుడు రాజ్యాంగానికి విరుద్ధంగా నిర్ణయాలు జరుగుతున్నాయని చెప్పేసి కోర్టులు మనకు జరిగిన హక్కులను ప్రశ్నిస్తున్నప్పుడు వాటిని నెరవేర్చాల్సిన బాధ్యత, వాటిని పరిష్కరించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపైన ఉంటుంది. ప్రభుత్వాలు కోర్టులకు లేదా రాజ్యాంగానికి సంబంధించిన విషయాలను మనకు రావాల్సిన హక్కుల విషయంలో సవరించుకోవడమా, తగిన నిర్ణయాలు తీసుకొని ముందుకెళ్లాల్సిన అవసరాలు ఉంటాయి. అయితే గంట సత్యారెడ్డి గారు ఈబీసీ నాయకులు, వారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తారు. అయితే కూర్చోండి, చెప్పండి. దయచేసి కూర్చోవలసిన ఓకే. సురేష్ అన్న కూడా కొంచెం దయచేసి, ఎందుకంటే మధ్య మధ్యలో బ్రేక్ అవుతా అంటే వాళ్ళు ఎన్నో ఉంటుంది. ఏమంటున్నాండి, ఉద్యమాన్ని నడిపించడం చేత కాకపోతే తప్పుకుందాం. అంబేద్కర్ గారు చెప్తారు కదా, మనం కనుక మన హక్కుల కోసమో మన ఉద్యమాలను ముందుకు తీసుకెళ్లే ప్రాసెస్లో ముందుకు తీసుకెళ్ళకపోయినా పర్లేదు, కానీ వెనుకకైతే రాకంటారు నాయన, కానీ అక్కడనే ఉంటుందని చెప్పి చెప్తారు. మన ఉద్యమాల పేరుతోటి ప్రజలను రెచ్చగొట్టి మన స్వార్థం కోసమో మన స్వప్రయోజనాల కోసమో ఉద్యమాలను తాకట్టు పెట్టినట్టు కనుక చేస్తే ఆ పరిణామాలు అనేటివి ఈ విధంగానే ఉంటాయి. ప్రభుత్వం మన ఉద్యమ లోపాలను లేకపోతే మన బీసీల ఐక్యతను ఎంత సూటిగా ప్రశ్నిస్తుందంటే, మీరు చేతగానోళ్ళురా, మీరు ఐక్యం కాలేరు, మీ వల్ల కాదు, ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్లు పెట్టుకుంటారు, మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి, మీ వల్ల కాదు అని చెప్పేసి డైరెక్ట్గా మనకు సవాల్ ఇస్తున్నాను. నేను కూడా సూటిగా అడుగుతున్నా, ఈరోజు బీసీ జేఏసీ అని మనం పెట్టుకున్న మాట వాస్తవాలు బాగుండాలని చెప్పేసి కోరుకున్న వాళ్ళే. మనం జేఏసీ అంటేనే ఐక్య కార్యాచరణ సంఘం, అందరం కలిసి పనిచేసుకోవాలనుకుంటే ఏమైంది, బీసీల కోసం జేఏసీకి ఇప్పుడు 3-4 బయటకు వచ్చినాయి, 3-4 ఏర్పడ్డాయి. ఎందుకు ఏర్పడ్డాయి? జేఏసీ మన తెలంగాణ రాష్ట్రంలో అక్టోబర్ 18న కనుక బంధు పిలుపునిస్తే నన్నందరికి అర్థం కావాల్సింది ఏంటంటే, బంధు సక్సెస్ అయిన తెల్లారి జేఏసీ సమావేశం ఏర్పాటు చేసుకొని ఈ బంధు వల్ల వచ్చిన మైలేజ్, ఈ బంధు వల్ల ప్రజల్లో వచ్చిన చైతన్యాన్ని ఉద్యమానికి అవసరమయ్యే రీతిలో ఏ విధంగా మలుచుకొని ఏ విధంగా ముందుకెళ్ళి ప్రభుత్వం పైన ఎలాంటి ఒత్తిడి పెట్టాలి, ప్రభుత్వాన్ని ఏ విధంగా ఢిల్లీ దాకా తీసుకెళ్ళాలి, అది అఖిలపక్ష రూపంలోన ఇంకే రూపంలో ఇక్కడ మన ఐక్యతను ప్రదర్శించుకుంటా ఏ విధంగా సాధించుకోవాలన్న కాడ పూర్తిగా విఫలమైంది. పూర్తిగా అంటే అసలు చెప్పుకోలేనంత విఫలమైంది. ఒక్క సమావేశం పెట్టుకోకుండా తెల్లారి నుండి అంటే బీసీలలో చైతన్యం వచ్చింది, బీసీలందరూ బాగా మంచి మద్దతు ఇచ్చిళ్ళు. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంది? సొంత వ్యామోహాలు కావాలి, మనం సొంతంగా ఎదగాలి, మనకు సొంతంగా నిర్ణయాలు జరగాలి. అరే ఉద్యమం అంతా ఒకవైపుగా పోతా ఉంటే, ఉద్యమం బంద్ జరిగి కొంత అటు ఇటు వస్తే కొంచెం ప్రజల్లో చైతన్యం వచ్చే పరిస్థితి ఉంటే, జూబ్లీ హిల్స్ లో మనల్ని ఎవడు పిలిచిండని చెప్పేసి మనం పోయి కాంగ్రెస్ కోటేసినాం. జేఏసీని పిలిచి, అయ్యా మీ జేఏసీకి ఈ చేద్దాం, మీరు మమ్మల్ని కనుక జూబ్లీ హిల్స్ లో గెలిపిస్తే మీరు జేఏసీ డిమాండ్లు ఏవైతే ఉంటాయో వాటిని ఒక 4-5 ఉన్నాయి, లేకపోతే 10 డిమాండ్లు ఉన్నాయి. ఈ అఖిల పక్షాన్ని ఢిల్లీ తీసుకుపోతాం, లేకపోతే కేంద్ర ప్రభుత్వం మీద డిమాండ్ చేస్తాం, లేకపోతే ఎలక్షన్లు రిజర్వేషన్ అయ్యేదాకా ఆపుతాం,
మీ బీసీలకు మేలు చేస్తామని చెప్పేసి కనుక ఏమన్నా డిమాండ్ ఒప్పుకుంటే కనుక మనం ఏమన్నా జూబ్లీహిల్స్ లో మద్దతు ఇచ్చినామా? మనం ఎందుకు మద్దతు జూబ్లీహిల్స్ లో మనం ఇచ్చినాం అంటే జూబ్లీహిల్స్ లో నవీన్ యాదవ్ లేకపోతే ఆయన బీసీ ఏదైనా కావచ్చు, ఆయన ఓడిపోవాలనో లేకపోతే ఆయన బీసీ బిడ్డ ఓడిపోవాలనో కాదు ఇక్కడ ఎజెండా. ఏదేమైనా బీసీ బంద్ జరిగిన తర్వాత వచ్చిన చైతన్యాన్ని జూబ్లీహిల్స్ ఎన్నికల్లో గెలిపించుకోవడం కోసం, కాంగ్రెస్ పార్టీ గెలిపించుకోవడం కోసం ప్రభుత్వం వాళ్ళ ఎత్తుగడలు వాళ్ళు వేసినప్పుడు బీసీ జేఏసీ అనేది ఏదైతే ఉన్నదో ఆ బీసీ జేఏసీ అంతర్గతంగా ఏమైనా సమీక్ష జరిపిందా ముందు? మనం ఏ విధంగా జూబ్లీహిల్స్ ఎన్నికలకు దూరంగా ఉందామా? జూబ్లీహిల్స్ ఎన్నికల్లో మన పాత్ర ఏ విధంగా ఉండాలి? మరి జూబ్లీహిల్స్ ఎన్నికల్లో గెలిస్తే ఏంటి, గెలవకపోతే ఏంటి, మనం మద్దతు ఇస్తే ఏంటి, మద్దతు ఇవ్వకపోతే ఏంటి అనే చర్చ కనుక బీసీ జేఏసీలో జరిగిందా? జరగలేదు. పోనీ బీసీ జేఏసీ ఎవడన్నా పిలిచిండా? ముఖ్యమంత్రి గారు లేకపోతే పిసిసి అధ్యక్షులు పిలిచి ఈ బీసీ జేఏసీ ఏదైతే ఉన్నదో ఈ బీసీ జేఏసీ కనుక మద్దతు మాకు కావాలని చెప్పేసి కనుక వాళ్ళు అడిగితే వాళ్ళు అడిగిన దానికి అయ్యో పాపం మన మహేష్ గౌడ్ అడిగిండు, లేకపోతే మన ముఖ్యమంత్రి అడిగిండు, మనం మద్దతు ఇవ్వాలి, మనకి డిమాండ్ నెరవేరుస్తారని చెప్పేసి ఏదన్నా ఆలోచిస్తే బాగుండేది. ఎందుకు మద్దతు ఇచ్చినో మనకే తెలియలేదు, ఎందుకు గెలిపించుకోనో మనకే తెలియలేదు. అందరికి అర్థమైంది బీసీ మన నవీన్ యాదవ్ గారు కనుక జూబ్లీహిల్స్ లో అంటే నవీన్ యాదవ్ నుంచి పక్కన పెడితే కాంగ్రెస్ పార్టీ కనుక జూబ్లీహిల్స్ లో గెలిస్తే ఎలక్షన్లకు ఎలాంటి అడ్డంకు లేకుండా కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్తే ఎవ్వరు పట్టించుకోవాల్సిన విషయం మనకు ముందే అర్థమైంది. కాంగ్రెస్ పార్టీ కనుక అక్కడ ఓడిపోతే ఎలక్షన్ల జోలికి ఇప్పుడే రాదన్న విషయం మనకు అర్థమైంది. అంటే నవీన్ యాదవ్ ఇంకెవరో పక్కన పెట్టండి, కాంగ్రెస్ పార్టీ జూబ్లీహిల్స్ లో గెలవడం అనేది బీసీ బిడ్డలకు ఈరోజు ప్రమాదంగా మారిందా లేదా అనే విషయం మనకు అర్థం కావాలి. ఈ రోజున దాదాపు 12,000 గ్రామ పంచాయతీలు ఉంటే మనకు రావాల్సింది దాదాపుగా 5 నుండి 6,000 మధ్యలో మన గ్రామ పంచాయతీ సర్పంచ్లు మన బిడ్డలయ్యే అవకాశం ఉంటే ఈరోజు 2,500 లోపు మనం పరిమితమైనవంటే ఎంతమంది బీసీ బిడ్డలకు సర్పంచ్ పదవి అనేది దూరమైందో మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నదనే సందర్భాన్ని గుర్తు చేస్తున్నాయి. అంటే దాదాపుగా ఒక 2,500 నుండి 3,000 మంది సర్పంచులు బీసీలు అయ్యే అవకాశాన్ని ఉద్యమాల లోపం వల్ల, ఉద్యమ లోపాల వల్ల, మన స్వప్రయోజనాల వల్ల ఈరోజు మనం తాకట్టు పెట్టినట్లయిందనే విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి. నేను అడుగుతుంటా, ఈ రోజు కనుక అన్న ప్లీజ్ అన్న ఈ రోజు కనుక బీసీ జేఏసీ రూపంలో ఇంకొక రూపంలో కనుక మనం ఐక్యతగా ఉండి మీరు రిజర్వేషన్ కనుక ఇవ్వకపోతే మా కూటమి ద్వారానో మా జేఏసీ ద్వారానో మేమే సర్పంచ్ అభ్యర్థులు పెట్టుకొని గెలిపించుకుంటాం బిడ్డ అని కనుక సవాల్ విసిరగలిగితే ఆ సత్తా మనకు కనుక ఉండుంటే ప్రభుత్వం నిర్ణయం తీసుకోకపోయింది. 100% మనం చాతగానో అని చెప్పేసో లేకపోతే మన ఐక్యత సాధ్యం కాదనో మనం ఏ విధంగా వాళ్ళకు లొంగిపోతామనో మనలో నాయకుల మధ్యన ఐక్యత లేదన్న విషయాన్ని పసిగట్టింది కాబట్టి ఈరోజు సర్పంచ్ ఎలక్షన్లకు వాళ్ళు ముందుకెళ్తున్నారు. నేను అడుగుతున్నా, ఒక్క అడుగు వాళ్ళు కనుక జీవో తీసిన తెల్లారి నుండి ఒక్క అడుగు వెనుకకు పడ్డట్టు మనకి ఎక్కడ కనిపించిందా? ఒక్క అడుగు వెనుకకు పడ్డట్టు మన గోరును వినిపించినట్టుగానో మన ఉద్యమాలను పట్టించుకున్నట్టుగానో ఎక్కడన్నా కనిపించిందా? కనిపించదు. ఇప్పుడుగా ఎలక్షన్ అయిపోయిన తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళ పద్ధతిలో పోతున్నారు. కనీసం మాట్లాడే ధైర్యం, మాట్లాడే సాహసం కూడా అనదు. దాన్ని మాట్లాడాలి, ఈ బీసీల గురించి మాట్లాడాలన్న ఆలోచన కూడా లేదు కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి. ఇప్పుడు ఈ బీసీల గురించి మాట్లాడే అయ్యో వాళ్ళు ఏమన్నా మరి 42% ఇంతలేదో వచ్చని చెప్పి మనకి ఓడగొడతారని చెప్పేసి భయం లేదు వాళ్ళకి. భయం ఉంటే మాట్లాడుకోవచ్చు, భయం లేదు, ఏమి చేయలేరని చెప్పేసి ఒక నిర్ణయానికి వచ్చి వాళ్ళు ప్రశాంతంగా ముందుకు పోతారు. దీనికి గల కారణం మనమే, మన నాయకత్వమే. దీనిలో ఎలాంటి సందేహాలు లేవు. అయితే ఈ పరిస్థితులలో అన్నగారు చెప్పినట్టుగా ముందు ఏదన్నా కానీ 50% సీలింగ్ అనేదే మనకు అత్యంత ప్రమాదకరమైన విషయం. ఇక్కడ అన్న చెప్పినట్టుగా తమిళనాడు రిజర్వేషన్లు కనుక 92 తర్వాత కనుక చేయాల్సి వస్తే కూడా అప్పుడు ఈ ప్రాబ్లం ఉండేది, సమస్య ఉండేది. 90లో అవి 9th షెడ్యూల్లో పెట్టబడ్డాయి కాబట్టి 92లో 50% సీలింగ్ వచ్చింది కాబట్టి ఆ రిజర్వేషన్లకు అంత ఇప్పుడు ప్రమాదం జరగలే. కానీ 50% సీలింగ్ ఉండగా మనం ఏం చేసినా ఇబ్బందే కాబట్టి
ఆ 50% సీలింగ్ ఏ విధంగా తీసుకోవాలి, దానికి రాజ్యాంగాన్ని ఎలా వాడుకోవాలి, కోర్టులను ఎట్లా వాడుకోవాలి అనే ఒక కాన్సెప్ట్ అనేది మనకు తెలవాలి. ఆ విధంగానే ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నా. అదే సమయంలో అన్న కూడా నేను ఒక విషయం గుర్తు చేసి ముగిస్తాను. ప్రజాకూటమి ద్వారా ఈరోజు మీరు ఒక అడుగు ముందుకేసి కేవలం ఒకటే సింగిల్ పాయింట్ ఏం అనుకుందాం. మనం 42% రిజర్వేషన్లు సాధించుకోవడం కంటే గొప్ప విషయం ఏం లేదు బీసీకి రోజున అని మనం అనుకుంటే, సరే రాజ్యాధికారం అనేది సహజంగా 2028 వరకు మనకు ఏ విధంగా పోరాటం చేస్తే ఎట్లా సాధించుకుంటాం అనేది ఒక అంశం అయితే, ఈ రోజు ఉన్న పరిస్థితుల్లో 42% రిజర్వేషన్ ఎట్లా సాధించుకుంటాం అనేది ప్రధాన సమస్యగా మనం భావిస్తే, ఈరోజు సర్పంచ్ ఎలక్షన్ల సూర్యాల ప్రజలంతా పోతున్నారు. ఈ ఎలక్షన్ల తర్వాత ఏ విధంగా మళ్ళా ఎంపీటీసీ ఎలక్షన్లకు జెడ్పీటీసీ ఎలక్షన్లకు ఏ విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది అనే విషయంలో వాళ్ళ నిర్ణయాలు తీసుకుంటూ ముందుకెళ్లే పరిస్థితి కనబడతా ఉన్నది. ఈ రోజున మన పోరాటాల వలనో లేకపోతే ఇంకే వలనో ప్రభుత్వాలు భయపడే పరిస్థితి లేదు, ప్రభుత్వాలు భయపడతలేవు. నేను ఇక్కడ ఏమడుగుతున్నానంటే, ఈ రోజు నామినేషన్ ప్రారంభమైంది. 27వ తారీఖు వరకు స్టార్ట్ అయింది. ఈ సర్పంచ్ ఎలక్షన్ నామినేషన్ అయిపోతుంది. డిసెంబర్ చివరి వారం లోపు ఈ ప్రక్రియ మొత్తం క్లోజ్ అవుతుంది. దీనికి ఇక్కడ మన సూటిగా మనం మాట్లాడుకుంటే, ప్రభుత్వ నిర్ణయాలను వ్యతిరేకిస్తూ మనం సర్పంచ్ ఎలక్షన్లలో ప్రభుత్వ నిర్ణయం తప్పుపట్టే విధంగా కాంగ్రెస్ పార్టీని ఓడించుకోవడానికి మనకేమన్నా అవకాశాలు ఉంటాయా? కాంగ్రెస్ పార్టీని ఓడించుకుంటే తప్పిస్తే ఈ రిజర్వేషన్ల విధానం అనేది పెరిగే అవకాశం ఉంది అనుకున్నప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా మనం ముందుకు తీసుకురావాల్సిన అవసరం ఉంటుంది, కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా మన దాఖలు తీసుకురావాల్సిన అవసరం ఉంటుంది అనే విషయాన్ని ఆలోచించాలి. లేదా సర్పంచ్ ఎలక్షన్లు మనం ఏ విధంగా ముందుకెళ్ళినా కూడా వాళ్ళ పద్ధతిలో వెళ్తున్నారు కాబట్టి ఇది అయిపోయిన తర్వాత రాబోయే ఎలక్షన్స్ ఏవైతుంటే వాటికి సంబంధించినంత వరకు ఆయనలో ఆలోచించినప్పుడు మనం ఏమైనా చేయగలుగుతామా? ఫైనల్గా మొత్తానికి నేను ఒక విషయం చెప్పదలుచుకున్నానంటే, నిజంగా కనుక మనం ఈ రాష్ట్రంలో బీసీలు అందరం కనుక ఐక్యంగా ఉంటే, ఒకవేళ కనుక రిజర్వేషన్ల పట్ల పార్టీలు కనుక ఇదే వైఖరితో ముందుకెళ్తే, బీసీ జేఏసీని కనుక మనం రాజకీయంగా ఎన్నికల్లో పోటీ చేసే స్థాయికి కనుక ఎదిగనివ్వగలిగితే, ఆ స్థాయికి కనుక తీసుకెళ్ళగలిగితే ఈ రోజు రాజకీయాలు వేరే విధంగా ఉండే విషయాన్ని మీకు గుర్తు చేస్తున్నాయి. కాబట్టి మన ఉద్యమ లోపాలే ప్రభుత్వానికి మెరుగైన అవకాశాలుగా మారుతున్నాయి. మన ఉద్యమ నాయకుల లోపాలే ప్రభుత్వాలు ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడానికి కారణమవుతున్నాయి. ఇలాంటి పరిస్థితులలో మరొకసారి ప్రభుత్వాన్ని ఇరుకున పడేయాలంటే, ప్రభుత్వాన్ని రిజర్వేషన్లు కల్పించే విధంగా మన దిశలో మన దారిలో తీసుకురావడానికి ఉన్న ఏకైక అవకాశం ఒకటి, ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచడానికి ఇంకా మనకు ఉన్న అవకాశాలపై చర్చ జరగాలి. లేదా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎన్నికల్లో భాగస్వామ్యం అయ్యి మన శక్తి నిరూపించుకుంటే అవసరమైతే కూటముల ద్వారా రేపు ఇవాళ సర్పంచ్ నిలబెట్టగలుగుతామా, రేపు ఎంపీటీసీ నిలబెట్టగలుగుతామా, జెడ్పీటీసీ నిలబెట్టగలుగుతామా, ప్రభుత్వానికి వ్యతిరేకంగా మన అభ్యర్థులు గెలిపించుకోగలుగుతాం విషయాలపైన కూడా మనం దృష్టి పెట్టాల్సిన అవసరం ఉన్నది. ఫైనల్ గా ఇది ఒక సుదీర్ఘ ప్రక్రియ. రిజర్వేషన్లు సాధించడం అనేది ఏదో ఇవాళ మీటింగ్ పెట్టుకుంటే రేపు వస్తున్న పరిస్థితి కూడా మనకు కనబడతలేదు. పార్లమెంట్ సమావేశాల్లో వాళ్ళు తీసుకున్న నిర్ణయాలపైన, లేకపోతే వాళ్ళ మీద ఉండే ఒత్తిడి పైన, ముఖ్యమంత్రి యొక్క పాత్ర పైన, ఇలాంటి అన్నిటిపైన ఉంటుంది. కాబట్టి దీనిపైన ఇప్పుడు ప్రభుత్వాలు ఇక్కడున్న ప్రభుత్వం మాట్లాడే పరిస్థితి కూడా లేదు. వాళ్ళు ఎలక్షన్ మూడ్లోకి వెళ్ళిపోయారు. వాళ్ళు కనీసం మనం మాట్లాడాలంటే టైం ఇచ్చే పరిస్థితి లేదు. ఎలక్షన్ల గురించి మాట్లాడే తప్ప ఈ రిజర్వేషన్ల వ్యవస్థ గురించి వాళ్ళు ఇంకా వాళ్ళ దెబ్బలు వాళ్ళు దర్శకుని అసలు పార్టీల పరంగా కూడా ఇచ్చే పరిస్థితి కనబడతలేదు. నేను చూస్తే నాకు అర్థమైందంటే నామినేషన్ కూడా స్టార్ట్ అయినాయి, కానీ పార్టీల పరంగా కూడా పెద్దగా ఏం వాళ్ళు మాట్లాడతలేరు. పార్టీల పరంగానే ఇవ్వాలని చెప్పేసి ఎలాంటి డెడ్ లైన్ కూడా ఏం పెట్టుకోలేదు, వాళ్ళు ఎలాంటి డైరెక్షన్స్ కూడా ఇవ్వలేదు. అంటే ఇదంతా ఒక బూటకమని మనకు తేలిపోతుంది, బూటకమని అర్థమవుతా ఉంది. ఇప్పుడు మనం సుదీర్ఘమైన కార్యాచరణ తీసుకోవాల్సిన అవసరం ఉంది. సుదీర్ఘమైన కార్యాచరణ అంటే ఒకటి రాజకీయంగా, రెండోది ఉద్యమ పరంగా చేస్తే ఏ విధంగా ఒత్తిడి తీసుకురాగలుగుతాం, రాజకీయంగా అంటే పోటీ చేయడం ద్వారానో లేకపోతే కూటముల ద్వారానో ఏ విధంగా వాళ్ళపైన ఒత్తిడి తీసుకురాగలుగుతాం, ఇలాంటి రిజర్వేషన్ మనం సాధించుకోగలుగుతాం అనేది ఈ అంశాలకు చర్చతో పాటు ఏదైనా కూడా ఫైనల్ గా బీసీలు ఐక్యత సాధించుకొని ఐక్యంగా ఉండడం ద్వారా మన ఓటు మనమే వేసుకోవడం ద్వారా ఈ రాజకీయాలను శాసించగలుగుతాం. తప్పిస్తే ఈ విధంగా పార్టీలు నిర్ణయం తీసుకుంటూ పోతుంటే మనం ఎంత ఉద్యమాలు చేసినా ఎంత కొట్లాడినా కూడా వాడు ఎవడు పట్టించుకునే పరిస్థితులు లేడు. మన ఓటు మనం వేసుకునే చైతన్యాన్ని మనం కల్పించుకొని మన
ఆ సహజంగా ఏమైతే మన ఓటు మనం వేసుకున్నప్పుడు ఆటోమేటిక్గా మన హక్కులు మనకు ఉంటాయి, మన రిజర్వేషన్ మనం ఇచ్చుకుంటాం. ఈ విధంగా ఏదో జరుగుతూ ఉంటాయి. సరే దానికి సమయం ఉంది కాబట్టి, దానికి ఇంకా టైం ఉంది కాబట్టి, ఇప్పుడున్న పరిస్థితులు ఇవి వదులుకోలేం కాబట్టి ఉద్యమాలే రాజకీయంగా ఐక్యత సాధించడం అనే విధంగా ముందుకెళ్లాల్సిన అవసరం ఉందని గుర్తు చేస్తూ, ఏదేమైనా కూడా ఈరోజు ఈ కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయాలను మనం బీసీలుగా వ్యతిరేకించాలి. రేపు ఏ మేరకు అవకాశం ఉన్నా కూడా రాజకీయంగానే కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉన్నదనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ, దాస్ సురేశ్వర నాయకత్వంలో కూడా ఈ ప్రజాకూటమి మంచి ఉద్దేశంతో మంచి లక్ష్యాలతో ముందుకెళ్లాలని, ఏ విధంగానైనా కూడా అందరం కలిసి ఒకరి సహకారం ఒకరు తీసుకుంటూ మన లక్ష్య సాధనలో ముందుకెళ్లాల్సిన అవసరం ఉన్న విషయాన్ని కూడా గుర్తు చేస్తూ ముగిస్తున్నాను. జై బీసీ, జై భీమ్, జై భూమి. ధన్యవాదాలు. మంచి అవగాహనతో ఏంటంటే ఇది ఏదైతే జరగాల్సినటువంటి కార్యక్రమం గురించి చాలా స్పష్టంగా తెలియజెప్పడం జరిగింది. ఇది ఏదైతే మన ముందున్నటువంటి లక్ష్యము ఏది కూడా ఇదేమో అసాధ్యమైనటువంటి పని కాదు, ఇదేమో రాకెట్ సైన్స్ కూడా కాదు, ఇదేమేంటంటే బ్రహ్మ పదార్థం కూడా కాదు. ఇది చాలా సున్నితంగా చాలా సూక్ష్మంగా అర్థం చేసుకునేది ఉంటే అవలీలగా అయ్యేటటువంటి పని. ఈ అవలీలగా అయ్యేటటువంటి పనిని సాధ్యం చేయాలంటే కావాల్సింది నాయకులకు చిత్తశుద్ధి. రెండోది ఏంటంటే ఇది లక్ష్యాన్ని చేరే వరకు కూడా ఎట్టి పరిస్థితులు దాన్ని విరమించకుండా ఒక ఉడుం పట్టు పట్టేది ఉంటే ఈ సమస్య చాలా అవలీలగా దాన్ని ఓవర్కమ్ చేసే అవకాశం ఉంటుంది. మరి ఇప్పుడు ఏంటంటే మనం ఇక్కడ దయచేసి ఇప్పుడు చాలా మంది కూడా ప్రముఖులు వచ్చారు. మీ అందరు కూడా నేను చేసే విజ్ఞప్తి ఏంటంటే ఇప్పుడు మనం 132 లోపలే మనం హాల్ కూడా వికెట్ చేయాల్సింది. కాబట్టి వచ్చినటువంటి నాయకులు ప్రధానంగా మీరు చెప్పదలుచుకున్నటువంటి ఇన్పుట్స్ అంటే ఇప్పుడు మనం ఏమంటున్నాం అంటే స్థానిక సంస్థ ఎన్నికలలో 42% రిజర్వేషన్లు బీసీలకు సాధ్యం కావాల్సింది న్యాయపరమైనటువంటి సమస్య వల్ల, అదే రకంగా ఈ ప్రభుత్వాల యొక్క అలసత్వం వల్ల సాధ్యం కావట్లేదు. కాబట్టి ఈ ప్రభుత్వాల మీద ఒత్తిడి తీసుకుని రావడం కావచ్చు, ఒక రాజకీయ అనివార్యతను ఏర్పాటు చేయాల్సినటువంటి పూర్తి బాధ్యత ప్రజల మీద ఉన్నది, మన బీసీ వర్గాల మీద ఉన్నది. దీన్ని ఆ ప్రజలని ముందుకు నడిపించాల్సినటువంటి బీసీ నాయకుల యొక్క భుజస్కంధాల మీద ఉన్నది. కాబట్టి మనము పుండు ఒక దగ్గర ఉంటే మందు ఒక దగ్గర పెట్టడం కాదు. పుండు ఎక్కడుందో మనకు తెలుసు, మందు కూడా చాలా స్పష్టంగా మనం పెట్టేది ఉంటే దీనికి శాశ్వతంగా హీలింగ్ చేసే అవకాశం ఉన్నది. ఎందుకంటే ఇక్కడ ప్రధానమైనటువంటి పార్టీల నుంచి కూడా, ఎందుకంటే ఈ యొక్క అంశము ప్రధానమైనటువంటి పార్టీలు, జాతీయ పార్టీలు ఏవైతే ఉన్నాయో, ఇటు కాంగ్రెస్ అటు బీజేపీ, ఒక పార్టీనేమో ఇక్కడ అధికారంలో ఉంది కాంగ్రెస్ పార్టీ, కేంద్రం లోపల ఏంటంటే బీజేపీ పార్టీ అధికారంలో ఉన్నది. ఇక్కడ ప్రభుత్వాలను విమర్శించడము, ప్రభుత్వాలను దూషించడం అనేది మా ప్రజా ఐక్య కూటమి యొక్క ఉద్దేశం కాదు. మాకు కావాల్సింది సొల్యూషన్. మీరు ఇస్తారా ఇవ్వరా, మీకు ప్రజల మీద బాధ్యత ఉందా లేదా, మీరిద్దరు కలిసి సమన్వయం చేసుకుంటే ఇది అయిపోయేటటువంటి పని. మరి ఎందుకు ఇటువంటి వేదికల మీద మీరు రావట్లేదని చెప్పేసి మేము అడుగుతాం. అటు వెనకాల కూర్చొని అందరూ కూడా దయచేసి మన కార్యకర్తలు కూడా ఇక్కడ వెనకాల రండి. మీరు అది మీడియా సోదరులు కేటాయించినటువంటి అది ప్లేస్ అది, దయచేసి ఇక్కడ. ఇప్పుడు కాబట్టి ఏంటంటే దీని మీద మీరు సంక్షిప్తంగా మీ అభిప్రాయాన్ని 2 లేదా 3 నిమిషాలలో మీరు దయచేసి చెప్పాల్సిన కోరుతున్నాం. రెండో విషయం ఏంటంటే మనం ఆల్రెడీ ఇక్కడ టైటిల్ని చాలా క్లియర్గా కూడా మనము ఏర్పాటు చేస్తున్నాం. అసలు 42% రిజర్వేషన్లు సాధ్యం కాకపోవడం గల కారణం ఏంటి, ఏ విధంగా సాధ్యం చేయాలి, మనకు ఉన్నటువంటి అవకాశాలు ఏంటి, అదే రకంగా మనం నిర్వహించాల్సినటువంటి తదుపరి కార్యాచరణ ఏంటి అనేది మాత్రమే ఇక్కడ మనం మాట్లాడుకోవాలి. ఎవరిని దూషించడం మా ఉద్దేశం కాదు. రెండో విషయం ఏంటంటే ఇలా నేను ఏం చేసిన అంటే ఈ యొక్క సమావేశానికి బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా కొంతమంది ప్రముఖులను నేను ఆహ్వానించడం జరిగింది. దురదృష్టవశాత్తు ఏంటంటే మేము కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ ఆ సమావేశానికి వస్తే మేము రాము అనేటటువంటి విధంగా మాట్లాడుతున్నారు. మేము ఏమంటున్నాం అంటే సమస్య ఏదైనా కావచ్చు, ఇలా కాంగ్రెస్ పార్టీ తప్పు చేస్తుందా, బీజేపీ పార్టీ తప్పు చేస్తుందా, లేదా మీరు తప్పు చేసిండ్రా, ఒక మంచి వేదిక మీదకి వచ్చేసి మీరు వాస్తవాలను తెలియజెప్పాల్సినటువంటి అవసరం మీకు ఉన్నది. ఇక్కడ రాజకీయం చేయడం, సమస్యను రాజకీయం చేయడం కాదు కావాల్సింది, సమస్యను పరిష్కారం చేయడం కావాల్సింది. మరి ఈ చిన్న విషయం కూడా అర్థం చేసుకోకుండా మరి ఇంత పెద్ద పెద్ద నాయకులు రాజకీయాలలో ఎట్లా ఉన్నారు అనేది మాకు అర్థం కాకుండా ఉన్నటువంటి సమస్య. ఇది $1 మిలియన్ ప్రశ్న అవుతుంది మాకు. మరి కాబట్టి ఏంటంటే రాజకీయ పార్టీలు ఆలోచించాలి. ఇప్పటికి కూడా లైవ్ లో చాలా మంది చూస్తున్నారు. మేమేంటంటే చాలా బాగా ఓపెన్ గా కూడా అన్ని రాజకీయ పార్టీలకు మేము ఆహ్వానం పలికినాం. శివసేనకు సంబంధించినటువంటి పార్టీ నాయకులు ఇక్కడ ఉన్నారు, భారత్ స్వరాజ్ పార్టీకి సంబంధించిన నాయకులు ఇక్కడ ఉన్నారు, టీడీపీ నాయకులు కూడా వస్తున్నారు, బీజేపీ నాయకులు వచ్చిండ్రు, కాంగ్రెస్ నాయకులు వచ్చిండ్రు. అదే రకంగా ఏంటంటే అన్ని పార్టీలు కూడా మేము రమ్మన్నాం కదా. మేము అన్ని రకాల సంఘాలను కూడా మేము ప్రదీప్ గౌడ్ గారు ఒక పార్టీని నిర్వహిస్తున్నారు, వాళ్ళందరూ మేము ఆహ్వానించినాం కదా. ఇంత చక్కటి సందేశం ఇచ్చిండు. మరి అటువంటి మీకు బాధ్యత ఉండాలి కదా. లైవ్ లో చూస్తున్నటువంటి వాళ్ళు కూడా దయచేసి
మీరు ఏ పార్టీలో ఉన్నప్పుడు కూడా మీ యొక్క ఉద్దేశాన్ని మీరు తెలియపరిచిన కోరుతున్నాం. రెండోది ఏంటంటే దయచేసి మనం సబ్జెక్ట్ కన్ఫైన్ అయినాం, సబ్జెక్టు గురించి మాత్రమే మాట్లాడండి. మిగతా విషయాలకు పోతే ఏంటంటే టైం వేస్ట్, అన్ప్రొడక్టివ్ అవుతుంది. కాబట్టి మీరు ఓన్లీ కేవలం సబ్జెక్టు కన్ఫైన్ అయ్యి ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలు ఏంది, ఈ రాజకీయ పార్టీలలో జరుగుతున్న తరంగం ఏంది, ఇప్పుడు మన బాధ్యత ఏంది, మనం ఏం చేయాలి, దీన్ని ఒక ఐక్య కార్యాచరణను ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలనేటువంటి దాని మీదనే మీరు దయచేసి మాట్లాడాల్సిన కోరుతూ ఇప్పుడు కాసాని శ్రీనివాస్ గారు జై స్వరాజ్ పార్టీ అధ్యక్షుడు, వారిని ఒక 2 నిమిషాలు 2-3 నిమిషాలు ఈ యొక్క సబ్జెక్టు కన్ఫైన్ అయ్యి మాట్లాడాల్సిన కోరుతున్నాం. సభకు నమస్కారం.